హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను బెండకాయ మసాలా గ్రేవీ కర్రీ చేశాను. ఎంతో టేస్టీగా, బెండకాయ ముక్క విరిగిపోకుండా, బెండకాయలోని జిగురు లేకుండా చాలా బాగా వచ్చింది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఎంతో పర్ఫెక్ట్గా వస్తుంది. దానికోసం మనం స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి బాండీ పెట్టుకోవాలి. దానిలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని బెండకాయ ముక్కల్ని ఈ విధంగా మీడియం సైజ్ ముక్కలను కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. మంట అనేది హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలండి. బెండకాయలోని జిగురంతా పోయి బెండకాయలు ఈ విధంగా ఫ్రై అయ్యేంత వరకు కూడాను మనం బెండకాయల్ని హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఆ బెండకాయ ముక్కలను తీసుకొని పక్కన ఒక ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత అదే బండిలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. దానిలోనికి 1 స్పూను జీలకర్ర, 1 స్పూను తాలింపు దినుసులు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దానిలోనికి 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దోరగా వేగాలి. దానిలోనికి ఒక 5 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడాను ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు, మన రుచికి సరిపడినంత కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలోనికి చిన్నగా కట్ చేసుకున్న 2 టమోటాలను వేసుకొని టమాటా ముక్కలంతా కూడాను ఈ విధంగా మెల్ట్ అయ్యేంత వరకు కూడాను ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు పెరుగు, 1 స్పూను శనగపిండి తీసుకొని బాగా కలిపి ఈ టమాటా గ్రేవీలో వేసుకొని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా ఉడికిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది. ఇలా పైకి తేలిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని కూడాను దీంట్లో వేసుకొని 1 నిమిషం పాటు కలిపేసి మనం దాన్ని మసాలా అంతా కూడాను బెండకాయ ముక్కలకి కలిసేంత వరకు ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టే ఉడకనివ్వాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇలా పైకి తేలిన తర్వాత దీంట్లోనికి మనం కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. మన గ్రేవీకి తగ్గట్టుగా నీళ్ళు పోసుకొని ఉడకనివ్వాలి. ముక్క మునిగేంత వరకు కూడాను ఇలా వాటర్ పోసుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. దానిలోనికి 1 అర స్పూను గరం మసాలా, 1 అర స్పూను ధనియాల పొడి వేసుకొని ఇలా ఉడికిన తర్వాత కూర ఈ విధంగా దగ్గరగా వచ్చిన తర్వాత ఆఖరిగా కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఒక 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడకనిస్తే ఎంతో కమ్మనైన బెండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్లే అండి. ఈ విధంగా చేస్తే ముక్క అనేది అసలు విరిగిపోదండి. కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి బెండకాయ కర్రీని ఈ విధంగా ట్రై చేస్తే అస్సలు బెండకాయ కూర ఇష్టం లేని వాళ్ళు కూడాను చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.